మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. సో చెప్పండి అమ్మా, ప్రస్తుతం ప్రజల పల్స్ ఎలా ఉంది? ఎటువైపు ఉంది జూబ్లీ హిల్స్ లో? ప్రజల పల్స్ మాత్రం ఖచ్చితంగా నవీన్ తరపునే ఉన్నారమ్మా. ఏ కారణం చేతనంటే ఈరోజు మాగంటి సునీత గారికి నవీన్ యాదవ్ గారికే పోటీ ఉంది. ముఖ్యంగా మాగంటి సునీత అనే ఆవిడ నిన్న మధ్యాహ్నం నుంచి వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్ జనరల్గా టీవీ న్యూస్ కావచ్చు, ఏ న్యూస్లో అయినా సరే వైరల్ అవుతుంది. ఆవిడ ఇప్పుడు ఒక ఆడవ్యక్త అని ఎవరు అంటలేదు, కానీ వాళ్ళు కేటీఆర్ గారు ఆవిడ లేడీ అని ఎవరు మీరు ఎందుకని చెయ్యొద్దు, మేము అర్ధరాత్రిగా ఆడైనా పక్కనే టీఆర్ఎస్ ఆఫీస్ ఉంది, మేము వచ్చి మీకు సహాయం చేస్తాము అని చెప్తున్నారు. పక్కన ఎక్కడో పక్కింట్లో ఉన్న వాళ్ళే పలకరు. ఆ టయానికి అర్ధరాత్రి కాడ ఫోన్ వెళ్తే టీఆర్ఎస్ ఆఫీస్ వాళ్ళు వస్తారని ఆయన అనౌన్స్ చేస్తున్నారు. అది కరెక్ట్ అయిన మాట కాదు. నవీన్ యాదవ్ గారు అనే ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే ఈ లోకల్గా ఈ కాన్స్టిట్యున్సీ లోపలే 24 hours అవైలబిలిటీ ఉంటారు. కాబట్టి మాగంటి సునీత గారికి వేస్తే మనకు పని జరుగుతుందా, నవీన్ యాదవ్ గారికి వేస్తే పని జరుగుతుందా అనేది ప్రజలు గ్రహించాలనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు అయితేనే ఏ పని అయినా చేయగలుగుతారు. అనుభవం ఉందా అంటే ఉంది ఖచ్చితంగా. గోపీనాథ్ గారితో పోల్చుకుంటే తక్కువ ఉందేమో కానీ సునీత్ గారితో పోల్చుకుంటే ఖచ్చితంగా 100% ఎబోవ్ ఉందన్నమాట అనుభవం. కాబట్టి ఆవిడ చేయలేని ఏ పని కూడా ఏమని చేయలేరు. ఇంట్లో వాళ్ళని ఆవిడ చూడలేదు, మిగిలిన వాళ్ళని ఎలా చూస్తుంది ఆమె. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవే చేయగలుగుతారు. నవీన్ యాదవ్కి తండ్రి గారు సపోర్ట్ ఉంది. తండ్రి గారు ఒక రౌడీ షీట్లను ముద్రేస్తే ఇక్కడ సరికాదు. 100 పనులు చేసినప్పుడు 99 ఆయన మంచి పనులు చేశారు. పేదల పాలటి పెన్నిదిగా ఆయన నిలబడ్డారు. ఒక రౌడీ షీట్లను ముద్రేసి రోడ్ల మీద టీషర్ట్లు వేసి తిరిగితే అది చెల్లదు. ఆ రకంగా చేస్తున్నారు అంటే అది ఒక వాళ్ళు భయపడి ఏదో ఒక రకంగా మనం ఒక ఓటు సంపాదించాలనే ఒక ఇదితో వాళ్ళు ఆలోచిస్తున్నారేమో. కానీ ఖచ్చితంగా నవీన్ యాదవ్ వైపే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలంతా ఉన్నారని ఎవరు నిద్రపోవద్దు. ఈ 3 days ఖచ్చితంగా నిలబడి ప్రతి వ్యక్తి కనీసం మినిమం 3 ఓట్లు వేయించగలిగితే అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ ఒక ఎమ్మెల్యేగా మన ముందు నిలబడతారు. అది నా ఆలోచన. సో టిఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది అని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? టిఆర్ఎస్ బీజేపీ కలిసిందా లేదా అనేది, కలిసి ఉండే మరి ఒక బండి తిరగాలిగా, 2 బండ్లు ఎందుకు తిరుగుతున్నాయి అమ్మ? రోజు బీజేపీ వాళ్ళు సెపరేట్ తిరుగుతున్నారు, టిఆర్ఎస్ వాళ్ళు సెపరేట్ తిరుగుతున్నారు. మరి కలిసి ఉంటే నాకు తెలిసి ఒకటే తిరగాలి. ఇప్పుడు మేము ఇంతమంది ఉన్నాము, అన్ని సంఘాలు నవీన్ యాదవ్కి పోయి కోఆపరేట్ చేస్తాం కాబట్టి ఒకటిగా తిరుగుతున్నాం. లేదంటే మేము కూడా ఇంకో పక్కకి వెళ్ళొచ్చు కదా, అట్లా వెళ్ళలేదే. అట్లా వాళ్ళిద్దరు ఒకటైతే నాకు తెలిసి ఒకటిగా తిరగాలి. అట్లా తిరగటంలా. మరి కేటీఆర్ ఆ బజార్ తిరిగితే కిషన్ రెడ్డి ఈ బజార్ తిరుగుతున్నారు. కాబట్టి ఎవరు వీధిలో వాళ్ళు ఉన్నారే తప్పితే అక్కడైతే కంబైన్ నాకైతే తెలియదమ్మా. సో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో మీరు తిరుగుతున్నారు కాబట్టి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు చూస్తున్నారు, ఏ సమస్యలతో ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు? ఏమేమి సమస్యలు ఉన్నాయంటే గిట్టని వాళ్ళ ఫస్ట్ మాట్లాడేది రేవంత్ గారు హైడ్రా అని ఒకటి మొదలు పెట్టారండి. ఈ హైడ్రా వాళ్ళ నష్టమేనన్నారు. కానీ గత 2 రోజుల క్రితం మణికొండ అక్కడ ఆయనకు నీరాజనాలు పట్టారు. హైడ్రా వల్ల మేము ఎంతో లాభం పొందాము అని చెప్పని ఆయనకి రంగనాథ్ గారికి నీరాజనాలు పట్టారు. మీ హైడ్రా వల్ల మాకు చాలా లాభం వచ్చిందని. అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ. ఇప్పుడు వాన వచ్చింది, వరద వచ్చిందని వస్తున్నారు. ఆ వరద నీళ్ళు పోవాలంటే ఏం చేయాలమ్మా? అడ్డు తొలగించాలి కదా. అడ్డు తొలగించే పని హైడ్రా చేసే పని. అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు దాని విలువ. కాబట్టి ఇటు నీళ్లు పావద్దు, గుంటల్లోనే ఉంటామంటే ఆయన ఏం టచ్ చేసేవారు కాదు. అన్ని క్లియర్ చేయాలని ఒక ఆలోచనతోటి ఆయన హైడ్రా స్టార్ట్ చేశారు. దాన్ని మీరు ప్లస్ గా వాడుకుంటామని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటే అది వాళ్ళకే నష్టం. అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే హైడ్రా ఓన్లీ పేదల ఇల్లు కూల్చడానికే, ఓవైసీ వైపు అసలు వెళ్ళట్లేదు అని అంటున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? ఏ పేదలకు వీళ్ళు కూల్చారో చూపించమని అమ్మా, ఒక్క చోట చూపించమని చాలు. మనకు నోరుందని మాట్లాడొద్దు. కరెక్ట్ గా పాయింట్ వైజ్ గా ఎక్కడ కూల్చారు అనేది పబ్లిక్ లోకి తీసుకురండి. అది కనుక అక్కడ తప్పు ఉంటే ఈ రోజు తలంచుకునే పిచ్చ మనుషులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎక్కడైతే అడ్డొచ్చి వరద నీళ్ళు పోకుండా ఉన్నాయో అటువంటి చోట లేదు, కట్టనుగూడెం చోట చెరువుల్లో కట్టి చెరువులు పూర్తి చేసి నీళ్లు పోయే వస్తలేని చోట అలాంటివి తప్పితే వేరే వాటి జోలికి వెళ్ళలేదు. అక్కడ చేసే రంగనాథ్ గారు అవ్వచ్చు, మన ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఎవ్వరూ అలా ఒకళ్ళతోటి చెప్పించుకుని తప్పు చేసే గొడవ ఉందని నేను అనుకోనమ్మా. అది నాకున్న ఆలోచన అయితే అది. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.